తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides TV యాప్ డౌన్లోడ్ ఇట్. నమస్తే, వెల్కమ్ టు 4 Sides TV అఫ్రన్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నేడు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దు, రైతు భరోసాపై చర్చ. ఇవాళ అల్లూరు జిల్లాకు పవన్, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ఈ నెల 25న మెదక్లో సీఎం పర్యటన, చర్చి 100 ఏళ్ల వేడుకకు రేవంత్ హాజరు. ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు, ఆయా ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటన. శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మడకశిర మండలంలో తెల్లవారుజామున ప్రమాదంలో 4 అక్కడికక్కడే మృతి చెందారు, మరికొంతమంది గాయపడ్డారు. వీరంతా తిరుమల దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. బుల్ల సముద్రం దగ్గరలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని మినీ వ్యాన్ వేగంగా ఢీకొట్టింది. దీంతో మినీ వ్యాన్లో ఉన్న 4 మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు, 10 మందికి పైగా గాయపడ్డారు. మృతులను గుడిబండ, అమరాపురం మండలాల వాసులుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో మరో 4 పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చికిత్స కోసం హిందూపురం, బెంగళూరు ఆసుపత్రులకు తరలించారు. ನಿಮ್ಮ ಸೇಫ್ಟಿಗೋಸ್ಕರ ಏನು ಮಾಡ್ತೀವಿ? ಎಷ್ಟು ಜನ ಹೋಗಿದ್ರಲ್ಲ? ಸರ್ ಟೆಂಪೋ ಟ್ರಾವೆಲ್ 13 ಜನ ಇದ್ರು ಸರ್. ಕಾರಲ್ಲಿ ಯಾರು ಆಗಿಲ್ಲ? ಕಾರಲ್ಲಿ ಆಗಿದೆ. ಕಾರು ಮುಂಚೆ ಬಂತು, ಟೆಂಪೋ ಟ್ರಾವೆಲರು ಇಂದ ಆಯಿತು. ಇಲ್ಲ ನಾವು ಇಲ್ಲಿ ಕದ್ರಳ್ಳಿಗೆ ಬಂದಾಗ ಫೋನ್ ಮಾಡಿದ್ವಿ, ಈ ಥರ ಆಕ್ಸಿಡೆಂಟ್ ಆಗಿದೆ, ವಾಪಸ್ ಬರ್ರಿ ಅಂತ. ಹೋಗೋಷ್ಟೊತ್ತಿಗೆ ಆಲ್ರೆಡಿ ಆಂಬುಲೆನ್ಸ್ ಬಂದಿತ್ತು, ತಗೊಂಡು ಬರ್ತಾರೆ. ಅದರಲ್ಲಿ ಟೋಟಲ್ಲು ಎಷ್ಟು 13 ಜನ. ಅವ್ರ ಹೆಸರು ಈಗ ಇವರು ನಿಮ್ಗೆ 13 ಜನ ಇದ್ದರು. ಅದು ಏನೇನಾಗಿದೆ ಸರ್? ಅಲ್ಲ ಸರ್, ಹೆಸರುಗಳು 14 ಜನ. ಸಣ್ಣ 2 ವರ್ಷ ಮಗ ಹೋಗಿದ್ದು. ఇక ఈ రోడ్డు ప్రమాదంలో అత్వార్, ప్రేమ్ కుమార్, రత్నమ్మతో పాటు డ్రైవర్ ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే సూర్య అందిస్తారు. సూర్య, చెప్పండి. సత్యసాయి జిల్లాలో అయితే ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది, 4 మరణించినట్టుగా కూడా తెలుస్తుంది. దీనిపైన మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? సంపద, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం బుల్ల సముద్రం సమీపంలో ఈ రోజు తెల్లవారుజామున 6:30 సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగి అక్కడికక్కడే 4 మృతి చెందారు. ఇంకా వివరాలకు వెళ్తే మడకశిర మండలానికి సంబంధించిన కేఎన్ పల్లి గ్రామానికి చెందిన దాదాపుగా 14 మంది మొన్న టెంపో ట్రావెల్ ద్వారా తిరుపతికి వెళ్లేసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకునేసి నిన్న రాత్రి అక్కడ బయలుదేరేసి ఈ రోజు తెల్లవారుజామున అంటే ఒక అరగంటలో వాళ్ళ స్వగ్రామానికి చేరుకుంటారు. అంతలోనే గుల్ల సముద్రం వద్ద టెంపోకి వాళ్ళు ప్రయాణిస్తున్న టెంపోకి ఒక లారీ వచ్చేసి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే రత్నమ్మ, మనోజ్, అపర్వ, ప్రేమకుమారి అనే 4 మృతి చెందారు. ఇప్పుడు వచ్చిన సమాచారం మేరకు ఎవరైతే టెంపో డ్రైవర్ కి సంబంధించిన డ్రైవర్ ఉన్నాడో అతను కూడా మరణించినట్టయితే మనకు తెలుస్తోంది. దీంతో 5 మంది పూర్తిగా మరణించినట్టు తెలుస్తోంది. ఇంకా చాలా మంది ఎవరైతే ప్రయాణిస్తున్నారో టెంపోలో వాళ్ళు విషమ పరిస్థితి ఉన్నట్టయితే తెలుస్తోంది. కొంతమందికి హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారు. మరికొంతమందికి మడకశిర ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంకొంతమందికి బెంగళూరుకి తరలించారు. అక్కడ చికిత్స కోసం ఇంకా వాళ్ళు ప్రయాణంలో ఉన్నారు. మరి పరిస్థితి అయితే ఇంకా దారుణమైన పరిస్థితులు ఉంది. మనకు వచ్చిన సమాచారం మేరకు ఇంకా
5 నుంచి 6 మంది వరకు కూడా విషమ పరిస్థితిలో ఉంది. వాళ్ళు కూడా మరణించే పరిస్థితి ఉందా అంటే ఉన్నట్టయితే మనకు డాక్టర్లు అయితే సమాచారం అందిస్తున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసు అధికారులు అక్కడికి చేరుకొనేసి అప్రమత్తమై రోడ్డు క్లియర్ చేయడం జరిగింది. అదే విధంగా 108 అంబులెన్స్ ద్వారా మడకశిర, హిందూపురం, బెంగళూరుకి అంటే వాళ్ళ తీవ్రతను బట్టి తరలించడం జరిగింది. పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. సంపత్, అయితే సూర్య, ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటనేటివి ఏమన్నా తెలిసాయా? ఆ ప్రమాదానికి అంటే ప్రాథమికంగా పోలీసు అధికారులు చెప్పిన సమాచారం ప్రకారం రాత్రి అంటే రెస్ట్ లెస్ లేకుండా డ్రైవర్ వచ్చేసి రాత్రి తిరుపతిలో బయలుదేరి అలాగే నడుపుతున్నారు. మధ్యలో మదనపల్లి దగ్గర టీ తాగడం జరిగింది. అయినా కూడా అతను నిద్ర మత్తులో ఉన్నట్టు తెలుస్తోంది. తెల్లవారుజామున కాబట్టి చల్లగాలి వీస్తోంది, అందులో చలికాలం కాబట్టి ఇంకా అరగంటలో ఊరికి చేరుకుంటారు. అతను కాస్త అప్రమత్తంగా నడిపితే బాగుండేది. కాస్త నిద్ర మత్తులోకి జారుకున్నట్టయితే తెలుస్తోంది. ఆ క్రమంలోనే లారీ పరిస్థితి కూడా అలాగే ఉన్నట్టుంది. మరి లారీ ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అన్నది కూడా పూర్తి వివరాలు తెలియదు. ఆ డ్రైవర్ కూడా నిద్రమత్తులో ఉన్నాడా అన్నది అయితే మనకు పూర్తిగా సమాచారం లేదు. ప్రత్యేక సాక్షులు అయితే లారీ డ్రైవర్ పరిస్థితి చెప్పలేని పరిస్థితి. ఈ టెంపో డ్రైవర్ పరిస్థితి అయితే వీళ్ళు కొన ఊపుతో ఉన్నారు కాబట్టి వీళ్ళు చెప్తున్నారు కాస్త తూగుతున్నాడు అనేసి. ఆ విధంగా ప్రమాదం జరిగినట్టయితే ప్రాథమిక విచారణలో తేలుతోంది. సంపత్, ఓకే, థ్యాంక్ యూ సూర్య. ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో రైతు భరోసాపై చర్చ జరగనుంది. సభలో ప్రశ్నోత్తరాలు రద్దు చేస్తూ నేరుగా రైతు భరోసాపై చర్చించనున్నారు. దీంతో సభ్యులు అందరూ రైతు భరోసా నిధుల విడుదలపై చర్చ జరగనుంది. కొత్త విద్యుత్ పంపిణీ పాలసీ కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇక శుక్రవారం సభ ప్రారంభమైన వెంటనే మంత్రి పొంగులేటి భూభారతి బిల్లుపై చర్చను ప్రారంభించారు. ఫార్ములా ఈ రేస్పై చర్చ జరగాలని, నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే చర్చ జరగాలని హరీష్ రావు పట్టుబట్టారు. చేతులు జోడించి చర్చకు అవకాశం ఇవ్వాలని స్పీకర్ను అభ్యర్థించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పందిస్తూ ప్రభుత్వ బిల్లు ఉందని, తన కార్యాలయానికి వస్తే చర్చిస్తానని చెప్పారు. రాష్ట్ర ప్రజల సంక్షేమానికి సంబంధించిన భూభారతి బిల్లుపై చర్చించాలన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బీజేపీ సభ్యుడు మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతుండగా సభలో సభ్యులు లేచి పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేశారు. సభ్యులు కాగితాలను చించి 2 సార్లు స్పీకర్ పోడియంపైకి విసిరారు. కొద్ది క్షణాల తర్వాత సభ్యులు మార్షల్స్ను తోసుకుంటూ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. దీంతో సభ 45 నిమిషాల పాటు వాయిదా పడింది. ఉద్రిక్తతల నడుమ శుక్రవారం సభ వాయిదా పడింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించనున్నారు. అనంతగిరి మండలం భల్లగురువు, పినకోట పంచాయతీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10:30 ఆయన భల్లగరువు ప్రాంతానికి చేరుకుంటారు. శుక్రవారం పవన్ పర్యటన పార్వతపురం మన్య జిల్లాలో విజయవంతంగా ముగిసింది. ఒకవైపు జోరువాన, మరోవైపు గిరిజన పొత్తులు కేరింతలతో హడావుడిగా సాగింది. రోడ్డు నిర్మాణ పనులకు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ఎన్నో ఏళ్ల నాటి సమస్యకు పరిష్కారం లభించిందని గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 25న మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. మెదక్ చర్చి 100వ వేడుకలో పాల్గొననున్నారు. అలాగే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గ భవానీ మాత ఆలయాన్ని సందర్శిస్తారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. మరికొన్ని గంటల్లో వాయుగుణంగా మారుతుందని ఐఎండీ ప్రకటించింది. ఏపీ తీరానికి సమాంతరంగా పయనిస్తూ మయన్మార్ వైపు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావం కాకినాడ నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు తీవ్రంగా ఉండనుంది. తీరం వెంట గంటకు 60 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుపాన్ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. ప్రధాన పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. విశాఖలో ఎడతెరిపి లేకుండా వాన పడుతుంది. గోపాలపట్నం, ఇందిరానగర్లో ప్రహారీ కుప్పకూలింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అల్పపీడనం ప్రభావంతో విజయనగరం జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. వర్షాలకు తోడు కారుమబ్బులు కమ్మేశాయి. ఇక వర్షాల నేపథ్యంలో నేడు అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. వాయుగుండం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తోన్న దృష్ట్యా విద్యార్థుల భద్రత దృష్ట్యా వారికి సెలవులు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. సమర్థవంతమైన నాయకుడిపై బురద జల్లే ప్రయత్నం జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే కేటీఆర్ అరెస్ట్ అంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందునే ఆయనపై కేసు నమోదు చేశారని విమర్శించారు. ఫార్ములా ఈ రేస్ నిర్వహణలో అవినీతికి తావు లేదని ఆయన తెలిపారు. సంవత్సరం తెలంగాణ ప్రజలను మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి మాయమాటలు చెప్పి ప్రభుత్వానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి ప్రతిపక్ష నాయకులపైన, ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ నాయకులపైన, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులపైన, చివరికి బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులైన కేసీఆర్ గారి పైన, వారి కుటుంబ సభ్యులపైన అనేక అవినీతి ఆరోపణలు చేస్తూ సంవత్సరం కాలం పాటు అవినీతి ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ప్రపంచమే అబ్బురుపోయే విధంగా నిర్మాణం చేసి లక్షలాది ఎకరాలకు నీళ్లు అందించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన మేడిగడ్డ కుంగిందనో వంగిందనో అవినీతి జరిగిందనో దానిపైన ఆరోపణలు చేసిండు. సంవత్సరం కాలమైంది, ఎక్కడ కూడా రుజువు లేదు. ఆ తర్వాత విద్యుత్ కొనుగోలు పైన అన్నారు. సమైక్య రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా విద్యుత్ అందక, విద్యుత్ సరఫరా లేక, నీళ్ళు అందక రాత్రి భాగాలు కరెంట్ ఎప్పుడో వస్తే పొలాలకు పోతుంటే
పాము కాటుతోని తేలు కాటుతోని మరణాలు జరుగుతుంటే దాని భిన్నంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతాంగానికి ఉచిత కరెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో 24 గంటల కరెంట్ సరఫరా కోసం అనేక విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయడమే కాకుండా పొరుగు రాష్ట్రం నుంచి అది కూడా ప్రభుత్వ సంస్థ నుంచి కొనుగోలు చేస్తే దానిపైన కూడా అవినీతి ఆరోపణలు చేయడం జరిగింది. ఇప్పటి వరకు దానికి ప్రస్తావన లేదు. అదేవిధంగా ప్రభుత్వం నడిపిస్తున్న సందర్భంలో కేంద్రం కానీ రాష్ట్రం కానీ శాంతి భద్రతను పరిరక్షించాలనే ఉద్దేశంతో సమాచార సేకరణ కోసం పోలీసే మరి కొందరి ఫోన్ ట్యాపింగ్ చేస్తే దానిపైన కూడా ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి దానిపైన కూడా కేసీఆర్ గారి కుటుంబ సభ్యులపైన కేసీఆర్ పైన అనేక అక్రమ కేసులు నమోదు చేయడం జరిగింది. ఇదే సరిపడదని చెప్పి ఈ ప్రభుత్వం పేదల ఇండ్లు కూలగొడుతున్నటువంటి హైడ్రాన్ తీసుకొచ్చి పేదల ఇండ్లు కూలగొడుతుంటే మూసీ నది పేరిట అవినీతి జరుపుతుంటే లగచెర్ల రైతులకు అన్యాయం జరుగుతుంటే దీన్ని ప్రశ్నించినందుకు ఎప్పటికప్పుడు వీళ్ళ అవినీతిని ఎండగడుతూ ప్రజా వ్యతిరేక పాలనకు ఎదురొడ్డి ప్రశ్నిస్తుంటే ప్రజల పక్ష కాంగ్రెస్ పార్టీకి ధైర్యం ఉంటే అసెంబ్లీలో ఫార్ములా ఈ రేస్పై చర్చ పెట్టాలని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్కు ఈ పోటీలను తీసుకొచ్చి నగర ఇమేజ్ని పెంచారని వారు అన్నారు. కేటీఆర్పై కేసు నమోదు చేయడాన్ని ఆమె తప్పుపట్టారు. దీన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. గౌరవ కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలని ఒక సూచనతోని అక్కడ ఎటువంటి అవినీతి జరగకపోయినా కానీ ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఏదైతే కుట్ర చేస్తుందో ఆ కుట్రను మేము అందరం కూడా ఛేదించదలుచుకున్నాం, ప్రజల దృష్టికి తీసుకెళ్ళదలిచినాం. ముఖ్యంగా మరి ప్రపంచ దేశాలన్నీ కూడా పోటీ పడి ఫార్ములా ఈ రేస్ని తీసుకెళ్లాలని వాళ్ళ దేశాల్లో మరి ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలని పోటీ పడ్డప్పటికీ కూడా గౌరవ కేటీఆర్ గారు తనకున్న చాకచక్యంతో ఆ ఫార్ములా ఈ రేస్ను హైదరాబాద్ నగరానికి తీసుకురావడం జరిగింది. 2023 ఫిబ్రవరిలో కూడా ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. మరి దాని ద్వారా ఒక నిల్సన్ సంస్థ ప్రఖ్యాత సంస్థ నిర్వహించిన దాని ప్రకారం 700 కోట్ల పెట్టుబడులు కూడా హైదరాబాద్ నగరానికి వచ్చినట్టుగా మనకు దాని సూచన చేస్తూ ఉంది. అంటే కోట్ల పెట్టుబడిని తీసుకొచ్చి 1000 కోట్ల పెట్టుబడిని తీసుకొచ్చి దాదాపు ఇప్పటికే 9 లక్షల మంది ఉద్యోగాలు చేసుకునే విధంగా ఐటీ రంగాన్ని ప్రోత్సహించి ఐటీ రంగాన్ని ముందు తీసుకెళ్ళిన ఘనత గౌరవ కేటీఆర్ గారు. నిజంగా కూడా ఫార్ములా ఈ రేస్ కూడా ఏంటంటే ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా మరి పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ప్రపంచ దేశాల్లో ఒక పేరు రావాలి, ఒక బ్రాండ్ ఇమేజ్ హైదరాబాద్లో దక్కాలనే ఉద్దేశం కొద్దే ఫార్ములా ఈ రేస్ తీసుకురావడం జరిగింది. ఫార్ములా ఈ రేస్ నిర్వహించిన సందర్భంలో కూడా ఏదైతే అర్బన్ గ్రీన్ కో సంస్థ దీన్ని నిర్వహించాలని చెప్పేసి ముందుకు వచ్చిన దాని ప్రకారము ఆ అర్బన్ గ్రీన్ కో సంస్థకు మరియు ప్రైవేట్ స్పాన్సర్స్ అందరు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. దానికి ప్రభుత్వం కూడా సహకరించాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా జరిగిన సందర్భంలో గవర్నమెంట్ సహకరించడం అనేది కొత్త కాదు. ఫార్ములా 1కి నోయిడాలో కూడా అప్పుడున్న ప్రభుత్వాలు అక్కడ సహకరించడం జరిగింది. ఎక్కడైతే స్పోర్ట్స్ జరుగుతున్నాయో ఆ సందర్భంలో కూడా గవర్నమెంట్ సహకరిస్తూనే ఉంటుంది. దాని ద్వారానే ఆ విధంగానే గౌరవ కేటీఆర్ గారు హెచ్ఎండిఏ ద్వారా తన వైస్ చైర్మన్గా ఎంఏయుడికి ఉన్నారు కాబట్టి దాని ప్రకారం స్వయం ప్రతిపత్తి గల హెచ్ఎండిఏ సంస్థ ద్వారా ఈ అర్బన్ గ్రీన్ కో వారికి మరి డబ్బులు కేటాయించడం జరిగింది బ్యాంకు ద్వారా. అక్కడ ఎక్కడ కూడా ఇంత చిన్న ఒక్క పైసా కూడా పక్కదారి పట్టలేదు. వాటిని అన్నింటినీ కూడా బ్యాంకు ద్వారా ఆ సంస్థకు అందే విధంగా చేయడం జరిగింది. ఎందుకు చేయడం జరిగిందంటే హైదరాబాద్ నగరానికి ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చి ప్రపంచంలోనే ఇండియాలో ఎక్కడ జరుగుతుంది ఈ ఫార్ములా ఈ రేస్ అంటే హైదరాబాద్ నగరంలో అని చెప్తే ఎలక్ట్రిక్ వాహనాల ఎవరైతే తయారు చేసే సంస్థలు ఉంటాయో అవన్నీ హైదరాబాద్ నగరానికి ఇచ్చేసి నగరం యొక్క పర్యావరణ పరిరక్షణ బాగా జరుగుతుందనే ఉద్దేశం కొద్ది పెట్టుబడులు ఎక్కువ వస్తాయి, హైదరాబాద్ నగరం మారుమోగుతుంది, పేరు మారుమోగిపోతుంది అనే ఉద్దేశం కొద్దే గౌరవ కేటీఆర్ గారు ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంత మంచి ఈ ఫార్ములా ఈ రేస్ తీసుకొస్తే దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడమే కాక దానికి అక్కడున్న ఆ అధిపతి ఎవరైతే అర్బన్ గ్రీన్ కో
సంస్థ అధిపతి ఉన్నారో వారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా కలవడం జరిగింది. కలిసినప్పుడు ఈ ఫార్ములాకు వాళ్ళు కూడా ఆమోదం తెలిపిర్రు. ఆమోదం తెలిపి మళ్ళీ ఏం డిసైడ్ చేసుకున్నారో తెలియదు కానీ వాళ్ళకు, ఎందుకంటే ఆధార్ మీద ఉన్నంత ప్రేమ మరి ఆధార్తోని మరి దోస్తాను వేయొచ్చింది. కానీ ఇంత మంచి చక్కని హైదరాబాద్ నగరానికి పేరు తెచ్చి హైదరాబాద్ ఇమేజ్ని పెంచే మరి పర్యావరణాన్ని పరిరక్షించే ఎలక్ట్రిక్ ఈ ఫార్ములా ఈ రేస్ కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల అందరి దృష్టి ఆకర్షించవచ్చు, ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ నగరానికి పేరు తేవచ్చనే మంచి ఉద్దేశాన్ని మర్చిపోయాడు రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.